హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదృపే శుభవార్త. ప్రతి ఒక్కరికి కూడా మన కేంద్ర ప్రభుత్వం నుంచైతే ఇక మన ప్రధానమంత్రి మోడీ అయితే మనకు చాలా కోట్ల నిధులైతే విడుదలైతే చేసి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ పంపిణీ విధానంలో కొన్ని మార్పులైతే తీసుకొచ్చారండి. మనకి కొన్ని రేషన్‌లో కొన్ని తక్కువ ధరలకు ఇవ్వాలనేసి నిర్ణయం అయితే చేస్తారు. మనకు కందిపప్పు, చక్కెర పంపిణీ విధానంలో రేట్లనేది చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధరలనేది తగ్గించడం జరిగింది. మరి ఎంత తగ్గించారో, ఎవరెవరికి ఎంత తగ్గించారో, ఏ కార్డ్ ఉన్న వాళ్ళకి ఇవి తగ్గించారో తెలుసుకోవాలంటే ముందుగానే ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక చిన్న లైక్ ద్వారానే వీడియో ఇన్ఫర్మేషన్ అనేది అందరి ముందరికెళ్ళి చూపిస్తుంది. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకుంటే డిస్లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణలో మన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ప్రతి ఒక్క రాష్ట్ర ప్రజలందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం మన ప్రధానమంత్రి మోడీ అయితే మనకు రేషన్ పంపిణీలో కందిపప్పు, చక్కెర ధరలైతే చాలా ఎక్కువగా ఉన్నాయి. రూ. 200కు కందిపప్పు ఉంటే మనకిప్పుడు రూ. 60కు, రూ. 67కే మనకైతే కిలోకైతే ఇస్తామనేసి పంపిణీ చేయాలనేసి మన ప్రధానమంత్రి మోడీ అయితే మనకైతే ఢిల్లీ నుంచి మనకైతే ఈ కందిపప్పు ధరలనేది రూ. 67కి తగ్గించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఈ కందిపప్పు, చక్కెర ధరలు తగ్గించి మనకైతే రేషన్ పంపిణీ విధానంలో మార్పులైతే తీసుకొచ్చారు. చాలా మందికైతే ఇంకో అదృశ్య శుభవార్తని ఈ జనవరి వరకల్లా మీకైతే ఖచ్చితంగా అయితే ఈ మార్పులైతే వస్తాయి. ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఈ కందిపప్పు, చక్కెర ధరలైతే తగ్గించడం జరిగింది. జనవరి వరకు మనకి జనవరి లోపే ఇస్తామని చెప్పడం జరిగింది. చూసారు కానీ లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ ఒక చిన్న లైక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చుకుంటే డిస్లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.